అమ్మ భూమి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అక్కడ ఉన్నది మన గగనే కదా! అయినా గగన్ ఒంట్లో బుల్లెట్ దిగితే నీ ఒళ్ళో బుల్లెట్ దిగినట్లు అంతలా బాధపడుతున్నావు. ఏమైందమ్మా భూమి నీకు? అని శారద అడుగుతూ ఉంటే, అయ్యో అత్తయ్య అలా కాదు అత్తయ్య. బావ ఒంట్లో దిగినా కూడా నాకు చాలా బాధ వేస్తుంది కదా! బావ ఎలా భరిస్తున్నాడా అని నేను బాధపడుతున్నాను అత్తయ్య అని భూమి కవర్ చేస్తూ ఉంటుంది. అమ్మ భూమి వాడు గదిలో లేడమ్మా, కనిపించట్లేదు అని శారద చెప్పడంతో, అయ్యో అత్తయ్య ఏంటి ఇంత లేటుగా చెప్తున్నారు? బావ ఎక్కడికి వెళ్ళాడు? ఉండండి నేను ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసి, బావ ఎక్కడ ఉన్నావు అని భూమి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. గగన్ డ్రైవింగ్ చేస్తూ, భూమి గారు నేను ఒక అర్జెంట్ పని మీద బయటికి వచ్చాను అని గగన్ చెప్తుంటే, అయ్యో బావా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు అర్థమవుతోందా? నీ ఒంట్లో బుల్లెట్ దిగింది బావా, ఇప్పుడు ఎంత కేరింగ్గా ఎంత రెస్ట్ తీసుకొని ఉండాలి, ఇలా బయటికి వెళ్ళటం ఏంటి అని శారద ముందరే భూమి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య నేను ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా బావా, మాతో ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా, అయినా ఏం పని బావా అని భూమి కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, చూడు అమ్మను నువ్వు ఇంటికి తీసుకొని వెళ్ళు, నేను అర్జెంట్ పని చూసుకొని వచ్చేస్తాను భూమి గారు అంటూ గగన్ ఫోన్ పెట్టేస్తాడు. ఏదో ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నారంట అత్తయ్య, ఆ పని ఏంటి అన్నది చెప్పలేదు, మనల్ని ఇంటికి వెళ్ళమని చెప్పాడు అని భూమి అంటుంది. అయ్యో ఆ పని ఏంటో ఎందుకు చెప్పలేదని శారద కూడా కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత సునంద ఆలోచిస్తూ ఉంటే, మేడం ఈరోజు మొత్తం లిస్ట్ తెచ్చేశాను, అపాయింట్మెంట్ అన్నీ కూడా రాసేసి ఉన్నాను మేడం, ఇంకా ఏమైనా ఉంటే చెప్తారా అని పిఏ వచ్చి అడుగుతూ ఉంటే, చూడు 1 అవర్ మాత్రం నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి నన్ను కలవటానికి వస్తున్నారు అని సునంద చెప్పడంతో, ఆ పేరు కూడా చెప్తే నేను నోట్ చేసుకుంటాను మేడం అని ఆ అమ్మాయి అంటుంది. చూడు నోట్ చేసుకోని అవసరం లేదు గగన్, అతను నా కొడుకు లాంటివాడు అని సునంద చెప్తుంది. అప్పుడు మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. సునంద ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో చెక్ చేయించుకుంటుంది. మేడం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బీపీనే కాస్త డౌన్గా ఉంది, మీరు మీ హెల్త్ గురించి కూడా ఆలోచించాలి కదా, ఎప్పుడు సొసైటీ గురించి మాత్రమే ఆలోచించటం కాదు అని డాక్టర్ చెప్తుంటే, లేదు డాక్టర్ నేను అన్నింటి గురించి ఆలోచిస్తూ ఉంటాను, నాకు సొసైటీనే ముఖ్యం అని సునంద చెప్తుంటే, కానీ మీరు బాగుంటేనే కదా మీరు అన్నింటినీ సక్రమంగా చూసుకోగలరు, హెల్త్ ఈజ్ వెల్త్ కదా, కాబట్టి కనీసం ఫుడ్ అయినా బాగా తీసుకొని కేరింగ్గా చూసుకోండి హెల్త్ని అని డాక్టర్ చెప్తాడు. అలాగేనని సునంద ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తుంది. అప్పుడే ఒంటి నిండా రక్తంతో స్పృహ లేకుండా పడి ఉన్న గగన్ని స్ట్రెచ్చర్పై లోపలికి తీసుకువస్తూ ఉంటారు. డాక్టర్ అక్కడికి వచ్చి, ఎవరితను ఏమైంది అని అడగటంతో, ఏమో తెలీదు డాక్టర్, మేము అటుగా వెళ్తూ ఉంటే కొండ మీద ఉన్న చెట్టుకి వేలాడుతూ ఉన్నారు, ఎక్కడో లోయలో పడిపోయారు డాక్టర్, చెట్టుకు వేలాడుతుండటంతో మేము దించి చూసాము, కొన ఊపిరి ఉందని మేము ఇలా తీసుకువచ్చాము, పేరు ఊరు ఏమీ తెలియదని అతను చెప్పటంతో, ఊరు ఏమీ తెలియకుండా ఇప్పుడు ఎవరైనా ట్రీట్మెంట్ చేయాలి అని డాక్టర్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఫోన్ మాట్లాడుతూ వచ్చిన సునంద గగన్ని చూసేసి, గగన్ అరే డాక్టర్ గగన్కి ఏమైంది అని షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. మేడం ఇతను మీకు తెలుసా అని డాక్టర్ షాకింగ్గా అడుగుతూ ఉంటే, గగన్కి ఏమైంది డాక్టర్ చెప్పండి అని సునంద అంటుంది. ఏమైందో తెలియదు మేడం, ఫారెస్ట్లో లోయలో చెట్టుకు వేలాడుతూ ఉంటే ఇదిగో ఇతను తీసుకువచ్చాడు అని డాక్టర్ చెప్తాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, ముందు గగన్కి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని సునంద చెప్తోంది. అలాగేనని డాక్టర్ అంటాడు. ముందు ఇతని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళాలి అని డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తారు. అసలు గగన్ ఏమో ఇలా చావు బతుకుల్లో రక్తపు మడుగులో ఉన్నాడు, అసలు భూమి ఏమైంది, భూమికి ఈ విషయం తెలీదా, ముందు వెంటనే భూమికి ఫోన్ చేసి చెప్పాలి అని సునంద భూమికి ఫోన్ చేస్తుంది. అయితే భూమి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. గగన్ ఏమో ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే భూమి ఫోన్ ఏమో నాట్ రీచబుల్ అని వస్తుంది. అసలు భూమికి ఏమైంది, గగన్ ఇప్పుడు ఇలా ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉన్నాడు, ఏమీ అర్థం కావటం లేదే అని సునంద ఆలోచిస్తూ ఉంటుంది. సునంద అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు వ్యక్తులు గగన్ ఫోటోని ఫోన్లో అందరికీ చూపిస్తూ, ఇతన్ని ఎక్కడైనా చూసారా అని హాస్పిటల్ మొత్తం తిరుగుతూ ఉంటారు. సునంద దగ్గరికి కూడా వచ్చి, మేడం ఇతన్ని ఎక్కడైనా చూసారా అని అడగటంతో, లేదు చూడలేదు, అయినా మీకేంటి పని అని సునంద అడగటంతో, ఇతన్ని పోలీసులు వెతుకుతున్నారు మేడం, మేము కూడా పోలీసులమే, ఇతన్ని ఒక కేసులో అరెస్ట్ చేయాలి, అందుకే ఇలా వచ్చాం అని చెప్పడంతో, నేనేం చూడలేదని సునంద అబద్ధం చెప్తుంది. అతను అక్కడే నిలబడి, సార్ ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఎవరు కూడా చూడలేదని చెప్తున్నారు సార్, అయినా బాడీలో బుల్లెట్ దిగి అంత
పైనుంచి లోయలో పడిపోయాడంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయే ఉంటాయి సార్, బ్రతికే ఛాన్సే లేదు అని అతను పోలీస్ చెప్తూ ఉంటే, సరే కానీ నాకైతే కన్ఫర్మేషన్ కావాలి, ఇంకా బాగా వెతకండి అని అవతల వైపు నుంచి సూర్య మాటలు వినిపిస్తూ ఉంటాయి. అలాగేనని అతను అంటాడు. సునంద ఇదంతా వింటూ ఉంటుంది. ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ బయటికి రాగానే గగన్ని చూడొచ్చా అని సునంద లోపలికి వస్తుంది. మేడం, ఇతనికి ఆర్గాన్స్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు, బాడీలో బుల్లెట్ దిగింది, దానిని రిమూవ్ చేసేసాము. బుల్లెట్ దిగి అలాగే శరీరంలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఇతను స్పృహ రావటానికి కాస్త సమయం పడుతుంది. గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, కొద్ది రోజులు పట్టచ్చు, అంతవరకు ట్రీట్మెంట్ చేయాలి అని డాక్టర్ చెప్పడంతో, డాక్టర్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇతని నా గెస్ట్ హౌస్లో పెట్టి మీరు రహస్యంగా ట్రీట్మెంట్ చేయగలరా అని సునంద అడగటంతో, ఏం మేడం ఎందుకని డాక్టర్ అంటాడు. ఎందుకంటే పోలీసులే ఇతని బాడీలో బుల్లెట్ దింపారు, ఇతను చాలా మంచివాడు, క్రిమినల్ అయితే కాదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అందుకే పోలీసులు షూట్ చేశారు. కాబట్టి మీరు స్పృహ వచ్చే వరకు ఏం జరిగిందో తెలుసుకునే వరకు ఈ ఒక్క సహాయం చేయండి, మీకు ఎలాంటి నష్టం జరగకుండా మొత్తం రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఒకవేళ ఇతను నిజంగానే తప్పు చేసి ఉంటే స్పృహ వచ్చిన తర్వాత నేనే పోలీసులకి పట్టిస్తాను, నేను మీకు మాటిస్తున్నాను అని రిక్వెస్ట్ చేయటంతో, అలాగే మేడం అని గెస్ట్ హౌస్కి తీసుకొచ్చి మరీ అతను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. మేడం, ఇతని పేరు ప్రతాప్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి వెళ్ళదు మేడం, మేము సీక్రెట్గా ఉంచుతామని డాక్టర్ ప్రతాప్ని చూపించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. మేడం నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని ప్రతాప్ చెప్తాడు. అయితే ప్రతాప్కి ఫోన్ కాల్ రావడంతో సునంద ప్రతాప్ ఇద్దరు పక్కకు వెళ్తారు. అప్పుడే గగన్కి మెలకువ వస్తుంది. లేచి కూర్చుని భూమి భూమి అని వెలువెల్లాడిపోతూ పిలుస్తూ ఉంటాడు. గగన్ గగన్ ఏమైంది అంటూ ప్రతాప్ రావడంతో, భూమి భూమి ఎక్కడ, నా భూమి ఎక్కడ, షూట్ చేశారు కదా, ఏమైంది, భూమి ఎలా ఉంది, నేను ఎక్కడున్నానని అడుగుతూ ఉంటే, గగన్ మీరు ముందు రెస్ట్ తీసుకోండి, మీరు లోయలో పడిపోయారు, మేడమే ట్రీట్మెంట్ చేస్తున్నారు అని డాక్టర్ చెప్తుంటే, నా భూమి ఎక్కడా లేదు, నేను వెళ్ళాలి, నా భూమి కోసం నేను వెళ్ళాలి, ఏ మేడం నన్ను కాపాడారు, నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలంటూ డాక్టర్ చెప్తున్నా కూడా గగన్ లేచి వచ్చేస్తాడు. అప్పుడే సునంద దీపం వెలిగిస్తూ ఉంటే, మేడం మేడం అంటూ గగన్ అక్కడికి వస్తాడు. ఇక సునందని చూసి, మేడం మీరా మీరా అని సంతోషపడే లోపలే అక్కడ ఆకాష్ ఫోటోకి మాల వేసి అక్కడే దీపం పెట్టి ఉంటుంది. మేడం ఏంటి నా ఫోటోకి ఆకాష్ అని రాసి మాల వేసి ఉన్నారు, చనిపోయినట్లు అలా దీపం కూడా పెట్టారు ఏంటి మేడం అని గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉంటాడు. అది నా ఫోటోనే కదా మేడం అని గగన్ అడుగుతూ ఉంటే, అది నీ ఫోటో గగన్, ఇలాగే ఉన్న నా కొడుకు ఆకాష్ ఫోటో అని సునంద చెప్పగానే గగన్ షాకింగ్గా వింటూ ఉంటాడు. ఆకాష్ని రీసెంట్గా కొందరు చంపేశారు, దురదృష్టం ఏంటి ఆకాష్ చనిపోయినట్లు ప్రపంచానికి కూడా తెలీదు. వాడు చనిపోయాడన్న బాధ ఒకవైపు, వాడు చనిపోయాడని లోకానికి చెప్పుకోలేని బాధ ఇంకోవైపు. నా సంగతి పక్కన పెట్టు, వాడి గురించి ఎంత మాట్లాడుకున్నా వాడు తిరిగి రాదు. అయినా నువ్వు లోయలో పడిపోవటం ఏంటి, నీ బాడీలో బుల్లెట్ ఉండటం ఏంటి, పోలీసులు నిన్ను షూట్ చేయటం ఏంటి అని సునంద అంటే, నన్ను షూట్ చేసింది ఆ సూర్యగాడి మేడం, నేను ఇక వదలను, చంపేస్తానంటూ గగన్ ఉగ్రరూపంతో వెళ్తూ ఉంటే, ఆగు గగన్, ఇప్పుడు నిన్ను షూట్ చేసిన వాళ్ళని చంపేస్తావా, అసలు పోలీసులు నిన్ను ఎందుకు చంపాలనుకున్నారు అని సునంద అంటే, పోలీసులు మాత్రమే కాదు మేడం, అపూర్వ, శరత్ చంద్ర అందరూ కట్టుకొని నన్ను భూమిని విడదీసి మరీ చంపేయాలనుకున్నారు. అసలు ఏం జరిగిందంటే అని గగన్ భూమి మేడలో తాళి కట్టడం, తర్వాత భూమిని ఇంట్లో నుంచి గెంటేయడం, భూమి వాళ్ళ నాన్నకి వెళ్ళటం, జరిగిన విషయాలు మొత్తం కూడా ఇప్పుడు లోయలో పడిపోవటం వరకు గగన్ మొత్తం వివరించేస్తాడు. అంటే ఇప్పుడు నీకు అర్థమవుతోందా గగన్, భూమికి నీతో పాటి వాళ్ళ నాన్న శరత్ చంద్ర కూడా కావాలి, అందుకే నీతో సంతోషంగా వాళ్ళ నాన్ని వదిలేసి ఉండలేకపోతుంది. ఇప్పుడు నిన్ను చంపాలనుకున్న వాళ్ళు నువ్వు చనిపోయావని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, దేవుడు నీకు పునర్జన్మ ప్రసాదించాడు గగన్ అని సునంద అంటే, నాకెందుకు మేడం ఈ పునర్జన్మ, నేను నా వాళ్ళకందరికీ దూరంగా ఇక్కడ నేనొక్కడనే ఎలా ఉంటాను, నాకు వద్దు ఈ పునర్జన్మ అని గగన్ అంటాడు. అలా అనుకోకు గగన్, నేను చెప్పేది విను అని సునంద అంటే, నేను ఇక్కడ దొంగలా ఉండాలా అని గగన్ అంటాడు. నువ్వు దొంగలా వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఆకాష్లా వెళ్ళు అని సునంద చెప్పడంతో గగన్ షాకింగ్గా వింటూ ఉంటాడు.